హాయ్ ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో చూశారు కదా. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను సాంగ్ అయితే మ్యూట్లో పెట్టాను. ఫుల్ సాంగ్ వీడియో చూడాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, వెళ్ళి చూడండి. ఇప్పుడైతే మనం వీడియోకి వెళ్దాం. ఇప్పుడైతే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. ఇక్కడైతే మీరు ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీరైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఉంటుంది కదా, దాన్ని ఎడిట్ చేసుకోండి. మీరైతే ఫాంట్ కలర్ చేంజ్ చేయాలంటే ముందు గ్రూప్ ఉంది కదా, గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోండి. ఇలాగా మీకు నచ్చిన కలర్ చేంజ్ చేసుకోండి. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు వెనక బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోండి. కలర్ ఫిల్ ఓపెన్ చేసి ఇమేజ్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే బ్యాక్గ్రౌండ్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. దాన్ని కొంచెం ఇలాగా యాడ్ చేసుకోండి. ఇదైతే బాగలేదు. నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చేసుకోండి. ఇలాగ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉన్నది, దాన్ని క్లిక్ చేసి ఇమేజ్లోకి వెళ్ళి ఫోటో యాడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో, నేనైతే ఎన్టీఆర్ అని ఫోటో యాడ్ చేస్తాను. రిమూవ్ చేసిన ఇక్కడ ఉంది కదా, ఇలాగ వచ్చిన తర్వాత దాన్ని ఎండింగ్ వరకు జరుపుకోండి. ఇలా ఎండింగ్ వరకు జరుపుకున్న తర్వాత స్టార్టింగ్కి వచ్చేసి దాన్ని క్లిక్ చేసి ఇమేజ్ క్లిక్ చేసి ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఈ ఆబ్జెక్ట్ జెడ్ క్లిక్ చేసి జూమింగ్ పెంచుకోండి. ఇలాగ జూమింగ్ పెంచుకున్న తర్వాత ఇలాగ యాడ్ అవుతుంది కదా, దాన్ని సింపుల్గా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి 2 ఫింగర్స్తో. ఇలాగ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వీడియో అయితే యాడ్ అయిపోతుంది. మీకు లాగ్ అవుతుంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ రొటేషన్ ఉంది కదా, రొటేషన్ క్లిక్ చేసి దాన్ని 0 degrees చేసుకోండి. ఇలా 0 degrees చేసుకున్న తర్వాత ఆ ఇమేజ్ క్లిక్ చేసి కిందకి తీసుకొచ్చి 2 ఫింగర్స్తో జూమ్ అవుట్ చేయండి. ఇలాగా నేనైతే మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జూమింగ్ పెంచుతాను. ఇలా జూమింగ్ పెంచుకున్న తర్వాత ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది. ఒకవేళ సెట్ కాకపోతే దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటాను 2 ఫింగర్స్తో. ఇలా అడ్జస్ట్ చేసుకుంటే నార్మల్గా వీడియో సెట్ అయిపోతుంది. కొంచెం లాగ్ అవుతుంది వీడియో. ఇలా సింపుల్గా యాడ్ చేసుకోండి, వీడియో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే వీడియో డౌన్లోడ్ చేసుకుందాం. సెట్టింగ్ ప్రకారం షేర్ అయిపోయింది, దాన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన ట్రెస్ట్లో డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.